ప్రతి నావికుడును ఎక్కడికైనను సబురు చేయు ప్రతి వాడును వాడవారును సముద్రం మీద పనిచేసి జీవనము చేయువారందరూ దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి ఈ మహాపట్టణములతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు, అయ్యో అయ్యో ఈ మహాపట్టణము, అందులో సముద్రం మీద వాడలు గలవారందరూ దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి, అది ఒక్క గడియలో పాడైపోయినే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. విన్నారు కదూ. సాధారణంగా తెలుగులో ఒక సామెత ఉంది, చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకుంటే ఏమి ప్రయోజనమో అనేది. యవ్వన కాలంలో చాలామంది ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. వివాహితులు కూడా ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. వారి కుటుంబ ధర్మాన్ని మరిచి ఇష్టానుసారంగా తిరుగుతున్న అనేక మందిని చూస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు, మా కొరకు ప్రార్థన చేయండి. దేని కొరకు బాబు అని అంటే, నాకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, దయచేసి ప్రార్థన చేయండి. ఎయిడ్స్ వ్యాధి వచ్చిన తరువాత ప్రార్థన చేసేది, దానికి ముందుగా ఎప్పుడైనా ప్రార్థన చేయమని అడిగారా? ఇంకొక ప్రశ్న, అసలు ఎందుకు మీకు ఎయిడ్స్ వ్యాధి వచ్చింది? దేవుడు నీకు భార్యనిచ్చాడు కదూ. భార్యతో జీవించడానికి బదులుగా వేరే వేరే స్త్రీలతో ఇష్టానుసారంగా జీవించావు కాబట్టి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరికైనా ఇటువంటి వ్యాధి వచ్చి ఉంటే దీర్ఘంగా ఆలోచించమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దేవుడు మీ దాంపత్య జీవితాన్ని దీవించి బిడ్డల్ని ఇచ్చాడు. బిడ్డల యొక్క స్థితి ఏమిటి? బిడ్డల యొక్క గతి ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆలోచిస్తే ప్రయోజనం ఏముంది? ఇప్పటికైనా ప్రభు పాద సన్నిధికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించుమని ఎప్పుడైనా అడిగారా? ఎవరో ప్రార్థన చేస్తే మా జబ్బు తగ్గుతుంది అనేది మీ జీవితాలలో ఆ రీతిగా ఆలోచించుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులారా, మీకు వ్యాధి వచ్చిన తరువాత ఏదో ఆపత్కాలంలో దేవుడన్న రీతిగా ప్రార్థన చేయించుకున్నంత మాత్రం చేత మీ వ్యాధి తగ్గదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏ వ్యాధి అయినప్పటికీ నేను మనవి చేసేది ఏమిటనగా, పాపము గొప్ప వ్యాధి, పాపంలో వచ్చే జీతం మరణం, పాపంలో వచ్చే జీతం ఇటువంటి ఎయిడ్స్ వ్యాధులు. కాబట్టి మీరు ఆ పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తోంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. కాబట్టి ఈ సమయంలో ఏ పాపము నీ యొక్క జీవితంలో ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడో, నీ అంతర్వాణి ఘోషిస్తూ ఉందో, ఆ పాపాన్ని ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకోమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను.